మళ్ళీ నీకు డ్యూటీ లేకపోవడం కాదు కానీ నా ప్రాణానికి వచ్చి పడింది. ఇంటికున్న కరెంటు తీగలన్నీ పీకి పోగులు పెడుతున్నాడు. ఇదిగో అవతల నా చీటీ పాడక టైం అవుతుంది, తొందరగా దిగుతావా లేదా? అబ్బా ఇంటి కలుక్కుమంటుంది. అలా అల్లరి చేస్తే నాకు చిరాకు ఉంటది. ఇప్పుడు ఏం చేస్తున్నాను? రైలు ఇంజన్ కి చక్రాలు బిగిస్తున్నావు. అవతల నా చీటీ పాడ టైం అవుతుంది అంటుంటే ఆల్రెడీ మానిమన్నాను. ఏంటిది? ముందా రాదా అప్పను పగలు రాత్రులు ఒకటే క్యాసెట్లు కోలా. ఇద్దరికిద్దరు భలే దొరికారు. నీదేమో చీట్లు కోలా, దాన్నేమో క్యాసెట్లు కోలా. అసలు మిమ్మల్ని కాదు ఆ దివాకరంగాని పట్టుతాను. ఒక్క సినిమా సరిగా చూడండి విడక్క. తినేస్తున్నాడు, ఫింగర్స్ వచ్చినాడు. నువ్వు నోర్మే, అబ్బా నువ్వు గట్టిగా పట్టించావు. పొలాల్లో రాసిందే ఆ వారస్ట్ పేలో ఈ వేళ మన చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని. పొరపాటుని వేలాడు మనకు కనిపించాడు అనుకో, ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏ గోడ మేంచో స్టూల్ మేంచో కిందకి తోసేసి చెవిలో ఈ వైర్లో ఎట్టేసి ఇదో ఏమే నీ చేతే స్విచ్ చేయించేస్తాను. అప్పుడు ఆ ట్రబుల్ మనకు కాదు, ఆడికి వస్తది. అర్థమైందా? ఇప్పుడు ఎలా? సమయంది ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు. కూర్చొనిడు, ఒంగోనిడు, ఊపిరి సలపనీడు, ఏపుకు తినేస్తున్నాడు అనుకో. నేను అనుకుంటా స్విచ్ చేసావంటే నా పుచ్చ ఎగిరిపోద్ది. నోట్లో వైర్లు అర్థమవుతుందా? అబ్బా అలాగే. నేను అంటాను, అప్పుడు స్విచ్ అయ్యి. ఓహో అంటాడా? చిన్నదారు అయ్యో ఏమైంది? షాక్ కొట్టిందా? షాక్ కొట్టడం ఏమిటయ్యా? మనిషి మెలిగిందిరి పడిపోతారు. ఏం పర్లేదు. చిన్నదారు అప్పుడప్పుడు షాకులు తగలడం ఒంటికి చాలా మంచిది. గుండె నొప్పున్న మనుషులకైతే మరీ మంచిది. ఈయనకే ఉందయ్యా గుండిపోటు. ఉందంటే గుర్తొచ్చింది, ఆ వరలక్ష్మి గారింటో మీకేదో చీటీ పాట అన్నట్టు. ఈ గొడవలో పడి మర్చిపోయాను. చెల్లై ఈ మనుషులకు వచ్చి చూసుకో.